Yes, no, maybe. Kindly respond. No, this is my first session today only. Okay, good. Why you want to learn Power BI, Andy? I know the reason. Yeah, can you speak? Hello? So, uh, um, I want to start my professional career with Power BI and SQL. Okay, why VLR? Just I saw like VLR, like I got this number from Facebook. So, Okay, got it, Andy. So, mm, ఫైన్. సో నిన్నే స్టార్ట్ చేసాం ఈ పర్టికులర్ బ్యాచ్. ఓకే, నిన్న డెమో సెషన్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఇట్. టుడే ఇస్ ద ఫస్ట్ సెషన్ అండి. ఓకే, సో జస్ట్ గో త్రూ విత్ ద రికార్డింగ్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కమ్ బ్యాక్ టు మీ ఫర్ ద క్వశ్చన్స్. ఐఎమ్ గోయింగ్ టు డూ ద రీక్యాప్, బట్ ఇట్ విల్ బి లైక్ ఏ క్విక్ రీక్యాప్ అండి. ఓకే, సో డీటెయిల్డ్ సెషన్ ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూట్యూబ్. ఓకే, ఒకసారి చెక్ చేయండి. క్లియర్? yeah, sure. Thank you. ఓకే. ఇంకా న్యూ జాయినీస్ ఎవరైనా ఉన్నారా అపార్ట్ ఫ్రమ్ ప్రతిమా గారు? ఎనీ అదర్ జాయినీస్? నో, రైట్? ఓకే, గుడ్. సో ఫస్ట్ థింగ్, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? నిన్నటి సెషన్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? No. ఓకే, సో దెన్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ థింగ్ కొంచెం రీక్యాప్ చేద్దాం. ఓకే, దాని తర్వాత విల్ స్టార్ట్ టుడేస్ సెషన్. ఓకే, సో నా స్క్రీన్ కనబడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes. Yes. ఓకే, so myself, Narendra Kumar, I'm having around 11 years of IT experience, Andy. So, 11 plus. Apart from this one, I'm a PL300 Microsoft certified professional, and I'm having around 5 plus years of experience into teaching. Okay, I'm there with VLR from last 3.5 years, Andy. Okay, I've completed almost 50 batches. Now, the current batch is 51st batch. Okay, so this is about myself. After that, manam Power BI. What is Power BI? అనేది తెలుసుకున్నాం. Power BI is a data visualization tool అండి, which can convert the raw data into BI reports. Okay, so the left side is the raw data, right side is a report. Okay, so left side ఉన్న data ని right side ఉన్న report గా convert చేయాలంటే we require a tool. So that tool is Power BI. And Power BI process flow, we have seen it yesterday. Power BI desktop is purely meant for development. Power BI service is it is helpful to save the reports to the users in a secured way. And okay, so gateways will be helpful to move the data from on-premise to cloud. Okay, in a secured way. Next, desktop will look like this. Service will look like this. So desktop, we have again proper like ఒక ప్రాసెస్ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోని మనం ఫాలో అవ్వాలి. సో డెస్క్టాప్లో మనం ఏం చేస్తాం? రిపోర్ట్ని బిల్డ్ చేస్తాం. రిపోర్ట్ని బిల్డ్ చేయాలంటే మనకి ఏం కావాలి? వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు బిల్డ్ ద రిపోర్ట్? Data. Right? Yes, data is required. Data. So to get the data, we are going to use get data option. So get data lo we will be having a number of data connectors. Our connectors help చేస్తే డేటాను పుల్ చేయడానికి. After that, we are going to do the transformation. డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తామండి based on our requirement. Next, we are going to do the data modeling. So data modeling is one of the key step uh, okay in this particular reporting. And okay, next visualizations build చేస్తాం. If visualizations are not straightforward, లేకపోతే ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్ బిల్డ్ చేయాల్సి వస్తే దెన్ వీ విల్ బి యూజింగ్ డాక్స్. డాక్స్ లైక్ డాక్స్ మీనింగ్ వచ్చి డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అండి. ఓకే,
సో ఈ డాక్స్ అని మనం క్యాలిక్యులేషన్స్ కోసం వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. వీటితో పాటు టూల్ ఆప్షన్స్ కూడా విల్ బి యూజింగ్ ఇట్. ఓకే, సో దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు మూవ్ అవర్ రిపోర్ట్ టు సర్వీస్. రిపోర్ట్ని మూవ్ చేసిన తర్వాత రిపోర్ట్ని షేర్ చేస్తాం. దాని తర్వాత రిఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకుంటాం, ఎందుకంటే వీ నీడ్ టు షో ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ కదా. సో ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ డేటా అప్డేట్ అవడానికి రిఫ్రెష్ని స్కెడ్యూల్ చేస్తాం. నెక్స్ట్ గేట్వేస్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. గేట్వేస్ వచ్చి ఆన్ ప్రిమైజ్ డేటాని మూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రిపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం, విచ్ విల్ సెండ్ ఆటో ఈమెయిల్స్ టు ద యూజర్స్ about the report. Few reasons to learn Power BI. Next, prerequisites to learn Power BI. Skill set wise, nothing is all you need. All you need is interest, time, and a good device. So if you have interest and time, then this course is for you guys. Okay. Device achi, please maintain minimum Windows 10 and above OS plus 8 GB RAM. Okay. Till here, any question? Any question? Any question? Any question? Okay, I'm considering it as no. I'm moving to the next step. So what is Power BI exactly? Power BI is a combination of these 5 things, Andy. Power BI is a combination of these 5 things. One is Power Query, one is Power Pivot, one is Power View, one is Power Map, another one is Power Q&A. So if 5 things ni club chese, then we can call this one as or call it as Power BI. Power Query. So okay, Power Query is helpful for data extraction, transformation, and load the data into model. Okay, so Power Query is an ETL tool, Andy. Okay, Power Query is an ETL tool in Power BI. Okay, so what is ETL? ETL is nothing but extraction, transformation, and load. Extraction is nothing but getting the data from the source. Next, transforming the data. Next, loading the data. Okay, so what is this load data into model అనేది మీకు అర్థమవుతుంది, కొంతసేపట్లో అర్థమవుతుంది. ఓకే, so Power Pivot is nothing but data modeling tool plus DAX. Next, Power View is nothing but data visualization. You are able to see the visualizations, right? Sorry. So you are able to see the visualizations, right? All these visualizations will come under this one. Okay, and our visualizations will be having geo maps as well, like geographical maps. So all those will come under Power Maps and Power Q&A also it is there. Q&A is nothing but question and answer. Okay, this is one AI engine, Andy, which has been built in Power BI. What people can do here is they can ask the question. Okay, in natural language they can ask the question and it will give answer in the form of a visual. So that is the beauty of this Power Q&A. So ఈ వీటితో పాటు పవర్ బిఐ సర్వీస్ ఆల్సో ఇట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో ఇవన్నీ మనం నేర్చుకోగలిగితే దెన్ దిస్ ఇస్ means it's a good tool, Andy. Okay, if you learn all these things, then you can become professional in this particular tool. Any question? Any question? What you guys think about this data modeling? నేను నిన్నటి నుంచి డేటా మోడలింగ్ అంటున్నాను. సో వాట్ యూ గైస్ థింక్ అబౌట్ దిస్ డేటా మోడలింగ్? అసలు ఈ డేటా మోడలింగ్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు? ఎనీథింగ్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ డేటా మోడలింగ్? Sir, I mean, as per my knowledge, నిన్న చెప్పిన ప్రకారం ఇది మెయిన్ సార్. I mean, Power BI, we can say it as heart of Power BI, and maybe ఇక్కడ నుంచే మనం ఏదైనా చేయడానికి పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నాను సార్. బికాస్ డేటా అంతా ఇక్కడ స్టోర్ అయ్యి లైక్ ఫర్దర్ గా ఏం చేయాలన్నా దీన్ని బేస్ చేసుకుని చేస్తాము అని అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్లీ the point here is data modeling is nothing but this one, Andy, where the relationships getting created between the tables. ఎందుకు ఈ రిలేషన్షిప్స్ క్రియేట్ చేస్తాం అనేది you'll come to know. ఓకే, you'll come to know డేటా మోడలింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు you'll come to know. ఓకే, సో జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం లైక్ వాట్ ఈస్ డేటా మోడలింగ్ అనేది తెలియడానికి. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్
like I'm telling it. Okay, so I will be giving complete session. I will be taking on data modeling. Okay, so at that point of time you will be having good understanding. So that's it on the intro part అండి. ఓకే, సో ఎంతమంది ల్యాప్టాప్స్ లో జాయిన్ అయ్యారు ఈరోజు? Me, sir. అండ్ ఎంతమంది ఆర్ యు గైస్ మీన్స్ ఎంతమంది యు గైస్ ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ పవర్ బిఐ విత్ మీ నౌ? ఎవరన్నా I am ఉన్నారా? ready. ప్రవళిక I'm గారు, ready. మీరు హీ విల్ డూ ఇట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే, so you guys are using Windows laptop, right? Like Windows OS laptops, right? Yes, no, maybe. Yes, mine is Windows. Okay, Yeah. so go to Windows, Yes. click on that Windows button. Okay, go to start. Okay, so what you can do here is search for Microsoft Store and search for Microsoft Store. Okay, so you can search for Microsoft Store. You can search for Microsoft Store. So once Microsoft Store వచ్చిన తర్వాత you need to search for Power BI. Microsoft Store లోపల you need to search for Power BI. So once Power BI అని search చేసిన తర్వాత you need to open Power BI desktop. You need to open Power BI desktop. ఓపెన్ అని కనబడుతుందో మీకు గెట్ అని కనబడుతుంది, గెట్ ఆర్ ఇన్స్టాల్ అని కనబడుతుంది. ఐ గెస్ గెట్ ఓన్లీ. సో గెట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఆటోమేటికల్లీ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, that's it. That is the installation process. Very simple. Go to Microsoft Store, search for Power BI Desktop and install the Power BI Desktop. That's it. Any question? And anyone is installing it? Anyone have started it? I have Anyone started. have started? Okay. So మీ దగ్గర ఇంటర్నెట్ ఫాస్ట్ గా ఉందా అండి? Decent enough, sir. 25% download అయింది ఇప్పటికి. ఓకే, ఫైన్. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది, ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అంతా అయిపోతుంది అండి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఓపెన్ అండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. పవర్ బిఐ విల్ ఓపెన్. ఓకే, నా స్క్రీన్ ఇంకా కనబడుతుంది, రైట్? యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? Yes, sir. ఓకే, సో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ సేమ్ థింగ్ విల్ హ్యాపన్ విత్ యూ గైస్. ఓకే, ఎప్పుడైతే ఇలా ఓపెన్ అవుతుందో యూ డోంట్ క్లిక్ ఎనీవేర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లాంక్ రిపోర్ట్. ఓకే, so you no need to select any data source there. Open the blank report and your report should look like this. Your report should look like this. Okay, so మీకు కూడా ఇలాగే కనపడాలి. ఓకే, కనపడుతుంది కూడా. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఇస్ హెల్ప్ లోకి వెళ్ళండి. హెల్ప్ లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ అబౌట్. సో యూ నీడ్ టు మీన్స్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద వర్షన్ హియర్. ఓకే, so interview point of view lo, if anyone is asking for the version, what you need to do here is you need to tell this one. This is not required. No one will be asking about this one. So you need to tell with the month name and the year. A version meer use chesaru. So you can tell this one. Clear? Is this clear? So version you can identify from help. సారీ టు డిస్టర్బ్ సార్. సార్ ఓపెన్ అయిన తర్వాత ఏం క్లిక్ చేయాలి? Blank report. ఓకే, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ సైన్ ఆన్ అండి. కొంతమందికి సైన్ ఇన్ ఇట్ విల్ బి ఆస్కింగ్. ఓకే, లైక్ ఎవ్రీ వన్. సో యూ నో నీడ్ టు డూ ఎనీ సైన్ ఇన్ అండి. జస్ట్ క్లోజ్ దట్ వన్. బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ యువర్ వర్షన్ అండి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ వచ్చి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుందండి. సో ఇన్ యువర్ మొబైల్ మీరు అప్లికేషన్స్ అన్ని ఆటో అప్డేట్స్ అవుతూ ఉంటాయి, రైట్?
మీరు నిద్రపోయేటప్పుడు, లేకపోతే మీరు వర్క్ చేసుకునేటప్పుడు, మీ మొబైల్ యూస్ చేసేటప్పుడు సమ్ టైమ్ ఇట్ విల్ వర్క్ కదా. ఇంటర్నెట్ ఉంటుంది, ఇట్ విల్ వర్క్, కరెక్ట్? Yes, sir. అలాగే ఇది కూడా అంతే అండి. వెన్ ఎవర్ యూ ఓపెన్ యువర్ ల్యాప్టాప్ ఆన్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు, మీరు ఏదన్నా పని చేసుకునేటప్పుడు అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ టోల్డ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ అండి. ఓకే, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఇస్, మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఇక్కడ పైన విజువల్స్ కనబడుతున్నాయా మీకు? Yes, sir. ఆర్ యూ Same. ఏబుల్ టు సీ ద Online. విజువల్స్? మీకు కూడా కనబడుతుందా? Yeah, converting. In your application also, are you able to see Yes. it? Yeah. Okay, good. So Oh, sorry, sir. No, I can't see. I can only see the right side build. I can't see those. yes, you will be not seeing it అండి. Okay, generally. So మీరు ఏం చేయాలరా అంటే, you need to click on file, options and settings. ఆప్షన్స్ లోకి వెళ్ళండి. Okay. ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. గ్లోబల్, నాట్ ఫర్ ద కరెంట్ ఫైల్, గ్లోబల్ లో ప్రివ్యూ ఫీచర్స్ అని ఉంటుందండి. గ్లోబల్ లో ప్రివ్యూ ఫీచర్స్ నేను చెప్పినవి ఆన్ చేయండి. ఓకే, ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ క్లిక్ చేయండి. ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ క్లిక్ చేయండి. మోడరన్ విజువల్ టూల్ టిప్స్ కూడా క్లిక్ చేయండి. సో మోడరన్ విజువల్ టూల్ టిప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అది హెల్ప్ అవుతుంది, బట్ ఇప్పుడే ఆన్ చేసి పెట్టుకోండి. సో దిస్ వన్ అండ్ ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్, ఈ రెండింటిని ఇప్పుడు క్లిక్ చేసి ఆన్ చేసి ఓకే కొట్టి దెన్ క్లోజ్ ద ఫైల్ అండ్ ఓపెన్ ఇట్ అగైన్. దట్స్ ఇట్. Which one, sir? నాకు ఇక్కడ కనిపించట్లేదు. I can see data load. You need to click on file. Yes, sir. Options కి వెళ్ళాను. Options కి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, ఆప్షన్స్, global. లో ప్రివ్యూ ఫీచర్స్. Okay. సో ప్రివ్యూ ఫీచర్స్, మోడరన్ విజువల్ టూల్ టిప్ అండ్ ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్, ఈ రెండింటిని ఆన్ చేయండి. Preview feature and model. ప్రివ్యూ ఫీచర్స్ లో ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ అండ్ మోడరన్ విజువల్ టూల్ టిప్. Model. అదే. Modern on visual object tooltip. interaction. Okay. To write modern visual tooltips and on object interaction. ఎస్, కరెక్ట్. ఈ రెండింటిని ఆన్ చేసి ఓకే కొట్టి ఫైల్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. Feature requires a restart అని అడుగుతుంది. Yes, you close your file and open it. That's it. You no need to restart your system అండి. Just you need to close the file, means application ని క్లోజ్ చేసి ఓపెన్ చేయాలంతే. Okay. Okay. Any other questions, guys? Yes, sir. It's visible now. Thank you. Okay, fine. So any other questions, guys, till now? ఏమన్నా questions ఉన్నాయా? Is this clear to everyone? Is this clear to everyone? Yes, sir. Okay. Are you able to see this dotted lines? Yes. So this is the dotted lines lopala and we need to build the report. So whatever we have seen, right, in that what mana PPT lo chusam kada indaka, మనం ఏదైతే అక్కడ చూసామో the same thing we need to build it here. ఈ డాటెడ్ లైన్స్ లోపలే బిల్డ్ చేయగలుగుతాం. ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇది యూస్ చేయొచ్చా అంటే నో, వీ కెనాట్ యూజ్ ఇట్. సో ఈ డాటెడ్ లైన్స్ లోపలే ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియానే మనం యూజ్ చేసుకోవాలి. ఈ ఏరియాని మరి ఇంక్రీజ్ చేసుకోవచ్చా, సైజ్ వైజ్ ఇంక్రీజ్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ ఇంక్రీజ్ ఇట్. ఈ ఏరియా ఏదైతే కనబడుతుందో మీకు, ఇది దీని హైట్ విత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దట్ వీ కెన్ డూ ఇట్. ఓకే, బట్ ఈ ఏరియాని మాత్రమే మనం యూజ్ చేయాలండి. అండ్ ఈ ఏరియాని యూజ్ చేయాలి అంటే ఈ ఏరియాలో ఒక మెసేజ్ చూపిస్తుంది. పవర్ బిఐ is showing one message in this particular area. ఏంటా మెసేజ్?
ఇక్కడ కనబడుతుంది చూడండి, చదవండి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? Add data to your Add data. ఎస్, యాడ్ డేటా. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా రిపోర్ట్ ని బిల్డ్ చేయాలి అంటే, మీన్స్ పవర్ బిఐలో మన రిపోర్ట్స్ ని బిల్డ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఇట్. ఇఫ్ యూ నీడ్ టు బిల్డ్ ఇట్, ఫస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ డేటా అండి. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్, గుర్తుపెట్టుకోండి. సో డేటా ఈజ్ రిక్వైర్డ్. ఓకే, డేటా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని యాడ్ చేయాలి. డేటాని యాడ్ చేయాలంటే వేర్ వీ నీడ్ టు గో? పీపీటీలో నేను ఆల్రెడీ చెప్పాను. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని పీపీటీలో నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను. ఏంటది? ఆ నేమ్ కావాలి. ఎస్, గెట్ డేటా. సో we need to go to get data అండి. సో here we have this get data. సో ఈ get data మీద క్లిక్ చేయండి and you click on more. okay, so now pop-up వస్తుంది, like we will be having the entire list అండి. సో this is the vast list. okay, ఈ లిస్ట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, సో all these are the data connectors అండి. all these are the data connectors. ఈ connectors ని యూస్ చేసుకొని we are going to connect to the sources. ఓకే, ఎక్సెల్ నుంచి లోడ్ చేయాలంటే ఎక్సెల్ వర్క్బుక్ అనే డేటా కనెక్టర్ ఉంది. ఇఫ్ యూ నీడ్ టు లోడ్ ఫ్రమ్ యాక్సెస్ డేటా కనెక్టర్ ఉంది, ఎస్క్యూఎల్ డేటా కనెక్టర్ ఉంది, ఎస్ఎస్ఏఎస్ డేటా కనెక్టర్ ఉంది, ఆర్కెల్ డేటా కనెక్టర్ ఉంది, టెరాడేటా డేటా కనెక్టర్ ఉంది, ఎస్ఏపి డేటా కనెక్టర్ ఉంది, అజ్యూర్ డేటా కనెక్టర్ ఉంది. లైక్ దట్ విల్ బి హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా కనెక్టర్స్ అండి. ఓకే, a number of data connectors. ఈ data connectors ని యూస్ చేసి we are going to fetch the data from the sources. సో ఇప్పుడు నేను ఎక్సెల్ నుంచి డేటాను లోడ్ చేయాలనుకోండి, I need to select my data connector first and click on connect. ఎప్పుడైతే నేను కనెక్ట్ వెళ్తానో this will take me to the local system, మన సిస్టమ్ లోకి తీసుకొని వెళ్తుంది. ఓకే, నౌ పవర్ బిఐ ట్రైనింగ్స్ లోకి వెళ్ళి ఐఎమ్ లోడింగ్ శాంపిల్ డేటా అనే ఎక్సెల్ ఫైల్ నుంచి ఎక్సెల్ ఫైల్ ని లోడ్ చేస్తున్నాను. వాట్ విల్ బి దేర్ ఇన్ ఎక్సెల్ ఫైల్ గైస్? ఎక్సెల్ ఫైల్ లో ఏముంటుంది? రా డేటా. ఓకే, పార్షియల్లీ కరెక్ట్. గైస్ మాట్లాడండి, మాట్లాడాలి. The data with which we want to represent our reports. ఆ అమ్మాయి చెప్పింది కూడా అదే కదా. అంటే నా పాయింట్ ఏంటంటే, నేను మీ దగ్గర నుంచి లెందీ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నో, డేటానే ఉంటది. ఓకే, కానీ పార్షియల్లీ యూ గైస్ ఆర్ కరెక్ట్. డేటా ఇందాక ఇద్దరు అమ్మాయిలు ఏదైతే చెప్పారో ఇద్దరు కరెక్టే, నేను కాదనట్లే, ఇద్దరు కరెక్టే. బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఆ రెండింటి మధ్యలో ఒకటి ఉంటది. అదేంట్రా అంటే ఎక్సెల్, we can call Excel as an workbook అండి. if you see sample data is a workbook. ఓకే, వర్క్ బుక్ లో ఏముంటుందా అంటే ఫస్ట్ వర్క్ షీట్స్ ఉంటాయి. ఆ వర్క్ షీట్స్ లో విల్ బి హ్యావింగ్ ద డేటా in the form of rows and columns. So I was expecting that answer. okay, are you guys getting me? నేను ఏం చెప్తున్నాను? ఒక వర్క్ బుక్ లో వర్క్ షీట్స్ ఉంటాయి. వర్క్ షీట్స్ లో విల్ బి హ్యావింగ్ ద డేటా. is this clear? Yes, sir. So we'll be having multiple worksheets అండి. okay, in one Excel workbook multiple sheets ఉంటాయి. so all the sheets it will be shown here అండి. so whatever you see, ఇవన్నీ sheets అండి, ఇవన్నీ sheets. okay, whatever you see, all these are the sheets. okay, ఇప్పుడు మరి మనకి షీట్స్ కావాలా, డేటా కావాలా? we require data actually. ఓకే, సో మరి ఏ షీట్ లో ఏ డేటా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, షీట్ ని యూ కెన్ టేక్ ఇట్ యాజ్ టేబుల్ అండి.
sheet ni you can consider it as table. Endukante table lone we will be having data in the form of rows and columns. Correct? Agree? Yes. Any confusion? No, sir. Okay, then let's go on. Click on this table, just click on it. So you can preview your data. You can preview your data. Okay, ఈ టేబుల్ ఏముంది, ఈ టేబుల్ ఏముంది, ఈ టేబుల్ ఏముంది, ఈ టేబుల్ ఏముంది, ఈ టేబుల్ ఏముంది. సో లైక్ దిస్ యూ కెన్ ప్రివ్యూ ఇట్. కానీ నేను కింద లోడ్ బటన్ ని ఎనేబుల్ చేయలేదు ఇంకా. ఓకే, లోడ్ బటన్ ఎనేబుల్ అయితేనే నేను డేటాని లోడ్ చేయగలుగుతాను. లోడ్ బటన్ ఎనేబుల్ అయితేనే డేటాను లోడ్ చేయగలుగుతాను. ఓకే, సో లోడ్ బటన్ ఎనేబుల్ చేయాలంటే నీకు ఏ డేటా కావాలో ఆ డేటా చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. నీకు ఏ డేటా కావాలో ఆ డేటా చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. అట్ ఎ టైం మీరు అన్ని చెక్ బాక్సెస్ క్లిక్ చేయొచ్చు, వన్ చెక్ బాక్స్ క్లిక్ చేయొచ్చు, మల్టిపుల్ క్లిక్ చేయొచ్చు. దట్స్ అబ్సల్యూట్లీ యువర్ విష్. నీకు ఏ డేటా నువ్వు తీసుకొని రావాలనుకుంటున్నావు పవర్ బిఐలోకి ఆ బాక్స్ ని చెక్ చేయండి. ఇస్ దిస్ క్లియర్? Clear. ఓకే, సో వాట్ ఈస్ అవర్ స్టేట్మెంట్? సెకండ్ స్టేట్మెంట్ చదవండి. కమ్ ఆన్, ఇంత టైం తీసుకోకూడదు. Once loaded, your data will appear in the data pan. Once loaded, your data will appear in data pan. Click on load. ఎప్పుడైతే నేను లోడ్ కొడతానో the data will appear in the data pan. Okay, so you see data pan automatic గా వచ్చేసిందా? ఇందాక లేదు, రైట్? Yes, ఎప్పుడైతే sir. నేను లోడ్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా మీకు కనపడుతుంది. యాక్చువల్లీ మీకు కనపడచ్చు, కనపడకపోవచ్చు వైల్ మీ డేటా లోడ్ చేసేటప్పుడు. వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఇస్ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి ఇక్కడ డేటా అనేది కనపడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? Yes. Yes, sir. దిస్ ఇస్ యువర్ డేటా ప్యాన్ అండి. వన్ క్లిక్ డిజేబుల్, వన్ క్లిక్ ఎనేబుల్, వన్ క్లిక్ డిజేబుల్, వన్ క్లిక్ ఎనేబుల్. మీ మైట్ బి మీకు కనపడకపోతే అది డిజేబుల్ అయి ఉంటుంది. సో డిజేబుల్ అయితే మీరు ఏంటరా అంటే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ ఎలా చేస్తారు? జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, దట్స్ ఇట్. ఇట్ విల్ బి ఎనేబుల్డ్. సో నౌ యువర్ డేటా, వాట్ ఎవర్ డేటా యూ లోడ్ ఓకే ఇంటూ పవర్ బిఐ, that will be shown in the data pan. ఇక్కడ వరకు ఎనీ క్వశ్చన్? ఇక్కడ వరకు ఎనీ క్వశ్చన్? Any question? Okay, I'll be considering it as no. Okay, fine. Next, next ఏంట్రా అంటే లెఫ్ట్ సైడ్ లో టాప్ 3 వ్యూస్ ఉంటాయండి. జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ 3 వ్యూస్. ఓకే, ఫస్ట్ వ్యూ ఇస్ రిపోర్ట్ వ్యూ. ఓకే, రిపోర్ట్ వ్యూ అంటే ఏంట్రా అంటే మనం ఏదైతే డేటాను తెచ్చుకుంటామో ఆ డేటా మీద బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రిపోర్ట్ కదా, by using visuals. Yes, no? అదేగా మన పని. Agree guys? Come on. Yes, sir. Yes. I Yes. need responses. Yes, sir. Okay. So మీరు రెస్పాన్స్ కనుక ఇవ్వకపోతే ఐఎమ్ నాట్ ద రైట్ గై అండి. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ నౌ. Okay. So you just think before joining to my sessions. Okay. If you want to give proper response, so our రెస్పాన్స్ నాకు బూస్ట్. నేను ఏమన్నా మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా నాలెడ్జ్ షేర్ చేయాలన్నా, క్లాసెస్ మంచిగా యాక్టివ్గా వెళ్ళాలి అన్న మీన్స్ ఐఎమ్ బేస్డ్ ఆన్ దోస్ రెస్పాన్సెస్. ఓకే, సో ఆ రెస్పాన్సే నాకు బూస్ట్. ఓకే, సో యూ నీడ్ టు గివ్ మీ ద రెస్పాన్సెస్. మీకు ఏం అర్థమవుతుందో అర్థం కావట్లేదు నాకు తెలియదు, బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్లైన్ సెషన్, రైట్? మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఓకే ఈ అమ్మాయికి అర్థమైంది లేకపోతే ఈ అబ్బాయికి అర్థం కాలేదు. కరెక్ట్? దట్ ఈస్ పాసిబుల్, రైట్? ఆఫ్లైన్ లో Yes, sir. మీరు చెప్పకపోయినా సరే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇక్కడ వీఆర్ నాట్ డూయింగ్ దట్ వన్. సో ఇక్కడ ఏంట్రా అంటే మీ రెస్పాన్స్. ఓకే, యూ ఆర్ కమింగ్ టు లెర్న్ అంతే. ఓకే, సో వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అనేది మీకు సంబంధం లేదు. ఓకే, సో ఎప్పుడైతే మీరు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు కంప్లీట్గా నేర్చుకొని వెళ్ళాలి. సో కంప్లీట్గా నేర్చుకొని వెళ్ళాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ నీడ్ టు షూట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ రెస్పాండ్. ఇన్ దాట్ వే ఐ విల్ అండర్స్టాండ్ ఇట్. Clear to everyone? Yes, sir. Yes. Hammaya, out of 7 I got 2 responses. బాగుంది, చాలా బాగుంది. ఫైన్.
సో రిపోర్ట్ వ్యూ ఇస్ లైక్ వాట్ ఎవర్ రిపోర్ట్స్ మనం బిల్డ్ చేస్తామో ఆ రిపోర్ట్ ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ టేబుల్ వ్యూ. సో దిస్ టేబుల్ వ్యూ ఇస్ నథింగ్ బట్ ద డేటా. ఓకే, సో మీరు ఏదైతే టేబుల్స్ లోడ్ చేస్తారో ఆ డేటా మొత్తం ఇక్కడ కనబడుతుందండి. సో ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నౌ సిటీ వైజ్ సేల్స్ డేటా చూపిస్తుంది కదా, నెక్స్ట్ టేబుల్ డేటా చూడాలంటే ఆ టేబుల్ ని సెలెక్ట్ చేసి ఆ డేటా కనబడుతూ ఉంటుంది. Okay, like this you can change it. Next is your model view. Here only you are going to do the data modeling andi. So నేను ఇందాక ఏదైతే చెప్పానో ఆ data modeling we are going to do it in this model view. Clear? And this window, this entire window we'll call it as model window. This entire window we'll call it as model window. Okay, దీన్ని మనం model window అని పిలుస్తాం. Okay, so this entire window we can call it as model window. Okay, గుర్తుపెట్టుకోండి. Okay, so we have total as of now 3 views are there. Remaining నేను తర్వాత మాట్లాడతాను, it is not required now. So ఈ 3 are very important now. ఒకటి report view, ఒకటి table view, ఇంకోటి model view. Okay, so model view we are going to do data modeling. Table view we are going to see the data. Okay, report view we are going to see the visuals, combination of the visuals as a report. Okay, clear? Clear. Any question till now? Sir. Okay, so ఇక్కడ pages ఉంటాయండి. You can add n number of pages. Like this you can add it. Okay, and double click chesi you can rename it. You can rename it. So all these things I'm going to cover it. Okay, so at later point of time నేను కవర్ చేస్తానండి. మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి మూవ్ అయిపోదాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి మూవ్ అయిపోదాం. ఇప్పుడు నేను డేటా తెచ్చుకున్నాను, నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? Data modeling. No. As per the PPT, what is the next step? Transformation, sir. Yes. Okay, so next is transformation. Okay, సో మన డేటాని మనం తెచ్చుకుంటామండి. ఫస్ట్ డేటా తగినట్టుగా లేకపోతే we need to transform. Okay, ఈ రోజు నేను ఫస్ట్ I will be talking about the transformation. Okay, then I am going to wind up this particular session for today. Okay, so first thing get data లోకి వెళ్దాం మళ్ళీ. సో ఎక్సెల్ వర్క్ బుక్ ని కనెక్ట్ చేద్దాం. సో I am going to get the data from sample data. Click on open. సో ఇందాక నేను డేటాని తీసుకొచ్చేటప్పుడు ఏ బటన్ మీద క్లిక్ చేశాను? కింద ఏ బటన్ మీద క్లిక్ చేశాను? లోడ్. ఓకే, సో I have selected these two tables అండి, రెండు tables select చేశాను. Okay, so now you guys needs to understand the difference between load and transform data. You guys know what is cancel, right? Generally everyone will be knowing it. Cancel అంటే cancel అయిపోతుంది, we cannot load it. Okay, so but now we need to understand the difference between load and transform data. Okay, so load click చేసినప్పుడు ఏం జరిగింది? What happened? All the Any data idea? that we collected got loaded into our panel. Model. Okay, all the data got loaded into model window. Agree? Okay. Yes. Data source. This is my source and this one is my model. Okay, so model window loki what happened? Data anedi load ayindandi. So whenever I clicked on the load, actually load మీద click చేసినప్పుడు ఏం జరిగింది? data అనేది it has been loaded into the model from the source. Agree guys? ఇదేనా మనం చూసింది? Yes. Yes. ఓకే, యాక్చువల్లీ ఇది జరగదండి. ఇక్కడ మీరు చూసింది అదే, కానీ అది జరగదు. వాట్ విల్ హ్యాపెన్? it will be loaded to PQE. So PQE is nothing but Power Query Editor. First the data will be loaded to Power Query Editor and from there the data will be loaded to model. అంటే
ఇది లోడ్ అవుతుంది ఇక్కడికి, ఇక్కడ ఏం స్టాప్ అవ్వదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, మోడల్లోకి వచ్చేస్తుంది. అందుకనే మీరు మీన్స్ ఈ ప్రాసెస్ మీరు చూడలేదు కాబట్టి యూ మీన్స్ జనరల్లీ పీపుల్ విల్ థింక్ దట్ డేటా విల్ బి డైరెక్ట్లీ లోడెడ్ టు మోడల్. యాక్చువల్లీ డేటా డైరెక్ట్ గా మోడల్లోకి లోడ్ అవ్వదు. ఫస్ట్ డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ద డేటా ఫ్రమ్ దేర్ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్. So whenever you click on load button, this scenario will happen. Like first it will be loaded, data will be loaded to Power Query Editor. From Power Query Editor, it will be loaded to model. Any question? Any question? No, sir. Sir, I mean Power Query Editor like ఏం సార్ అది ఇంపార్టెంట్, లైక్ ఎందుకు అక్కడ వెళ్ళి తర్వాత మోడల్ కి వస్తుంది? You will come to know. Okay. You will come to know. Next we have one more button, so that is transform data. So whenever you click on the transform data, the data will be loaded till Power Query Editor, and it will be not loaded to model. Power Query Editor work వెళ్ళి ఆగిపోతుందండి. So now you need to understand what is this Power Query Editor. So what is this button name? What is this button name, guys? Tell me the name. Transform data. So that means what? Power Query Editor is the place where we can transform the data. Power Query Editor is a place where we can transform the data. అందుకనే transform data క్లిక్ చేసినప్పుడు the data will be loaded till Power Query Editor. Load మీద క్లిక్ చేసినప్పుడు you yourself telling to the system that I don't want to do the transformation on this particular data. అందుకనే మీరు లోడ్ మీద క్లిక్ చేస్తున్నారు. మీరు లోడ్ మీద క్లిక్ చేస్తే సిస్టమ్ ఏమనుకుంటుంది, ఓకే ఈ పర్టికులర్ డేటా సెట్స్ కి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు, అందుకనే యూజర్ లైక్ ఎవరైతే క్లిక్ చేస్తున్నారో ఆ పర్సన్ లోడ్ మీద క్లిక్ చేస్తున్నారని సిస్టమ్ థింక్ చేస్తుంది. ఇస్ దిస్ క్లియర్? సో ఇఫ్ యూ వాంట్ టు transform the data, then what you need to do, you need to click on transform data. If you don't want to do the transformation, then you can click on the load. So that is the difference between these two. Is this clear? ikkada varaku clear? Sir, when will it go to Power Query Editor? ఒకవేళ అది ట్రాన్స్ఫార్మ్ డేటా చేసినప్పుడు యాక్చువల్లీ వాట్ ఎవర్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేయండి చేయకపోండి, ఓకే, ఎవ్రీ డేటా ఇట్ హ్యాస్ టు బి లోడెడ్ టు మోడల్ ఫ్రమ్ పవర్ క్వెరీ ఓన్లీ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఇట్ విల్ బి లోడెడ్ ఫ్రమ్ పవర్ క్వెరీ ఓన్లీ టు మోడల్. కానీ మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు సిస్టమ్కి ఏం చెప్తున్నారంటే నాకు ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అని చెప్తున్నారు. ఓకే, అందుకని అది ఏం చేస్తుంది, డేటా ఇక్కడికి లోడ్ చేసి ఇమీడియట్లీ మోడల్లోకి లోడ్ చేస్తుంది. సేమ్ డేటాని ఇట్ ఈస్ లోడింగ్ ఇన్ టు ద మోడల్. సేమ్ డేటా ఇట్ ఈస్ లోడింగ్ ఇన్ టు ద మోడల్. ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ దేర్. ఓకే, సో మీరు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తారు. ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతారు అంటే ఆటోమేటిక్గా డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. సో పవర్ క్వెరీ ఎడిటర్ లోడ్ అయిన తర్వాత యూ నీడ్ టు గో టు పవర్ క్వెరీ ఎడిటర్, then you need to do the transformation, then you need to get the transformed data into the model. So that is a process. Any question? No, sir. Any confusion? Any confusion? No, sir. న్యూ జాయిన్ మీకేమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఐ గెస్ హర్ నేమ్ ఇస్ ప్రతిమ, రైట్? ప్రతిమ గారు. సూపర్ లేదండి. సూపర్, గుడ్. సో ఇప్పుడు నేను ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేయబోతున్నాను, చూడండి. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయక ముందు ఎన్ని టేబుల్స్ నేను చెక్ చేశాను? 2 tables. What are those? Concatenation and country sales. Concatenation and country sales. ముందు నేను లోడ్ చేసిన టేబుల్ ఏంటి? సిటీ వైజ్ సేల్స్, కరెక్ట్? సో నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తానో నౌ యూ సీ పవర్ క్వెరీ ఎడిటర్ విండో విల్ ఓపెన్. సో ఈ విండో it is different, this window is different. This window is Power Query Editor window, this window is model window.
This window is Power Query Editor window. This window is model window. Okay. సిటీ వైజ్ సేల్స్ క్లిక్ చేసినప్పుడు నేను ఏం క్లిక్ చేశాను, సిటీ వైజ్ సేల్స్ లోడ్ చేసేటప్పుడు లోడ్ మీద క్లిక్ చేశాను. వెన్ ఎవర్ నేను లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగిద్దని చెప్పాను, ద డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్ ఫస్ట్, దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్ అని చెప్పాను. సో యూ కెన్ సీ సిటీ వైజ్ సేల్స్ ఇన్ బోత్ ద ప్లేసెస్. అగ్రీ? Yes, sir. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసినప్పుడు ఏం చెప్పాను, ద డేటా విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్ అని చెప్పాను. సో పవర్ క్వెరీ ఎడిటర్ లో యు ఆర్ సీయింగ్ దీస్ టూ టేబుల్స్, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మోడల్. క్లియర్? సో టూ స్టేట్మెంట్స్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఓకే, సో లెట్స్ గో ఆన్. సో ఇప్పుడు for the next 1 week we are going to spend time, okay, in Power Query. Okay, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీన్స్ జనరల్లీ ఫైల్ ని ఎలా అయినా సేవ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ లో మీన్స్ మోడల్లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అండ్ బ్యాక్ ఎండ్ లో కూడా మీరు లైక్ బ్యాక్ ఐఎమ్ కాలింగ్ బ్యాక్ ఎండ్ మీన్స్ పవర్ క్వెరీ ఇన్ బ్యాక్ ఎండ్ అని పిలుస్తున్నా, మోడల్ విండోని ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తున్నా. ఓకే, సో పవర్ క్వెరీ ఎడిటర్ లో కూడా మీరు యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ సేవ్. ఓకే, సో లెట్ మీ గెట్ ద ఫైల్ నేమ్. నా వీడియోస్ ఎవరన్నా చూసారా ఇంతకుముందు in YouTube? హలో, ఎవరు చూడలేదా? ఎనీవన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా చూసారా? నో వన్ హ్యావ్ సీన్ ఇట్. ఓకే, డెమో ఐ మీన్ 1 డే డెమో క్లాస్ మాత్రం చూసాం. ఓకే అండి. సో desktop OBA trainings, yeah, I'm saving your file as 51 అండి. ఓకే, సో ఎప్పుడైతే నేను సేవ్ చేస్తాను ఇక్కడ ఒక పాపప్ వచ్చింది, అప్లై లేటర్ క్యాన్సిల్ అని. సో యాజ్ ఆఫ్ నో యూ డోంట్ నో అబౌట్ దిస్ పర్టికులర్ పాపప్ విండో. ఓకే, వాట్ యూ గైస్ నీడ్స్ టు డూ హియర్ ఇస్ అప్లై లేటర్ ని క్లిక్ చేయాలండి. సో డోంట్ క్లిక్ ఆన్ అప్లై, డోంట్ క్లిక్ ఆన్ క్యాన్సిల్, జస్ట్ కీప్ ఆన్ క్లికింగ్ ఆన్ అప్లై లేటర్. ఎప్పుడు ఇది వచ్చినా సరే అప్లై లేటర్ క్లిక్ చేయండి. అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ అప్లై, వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్. ఓకే, యాజ్ ఆఫ్ నో అప్లై లేటర్ క్లిక్ చేశా. నౌ నా ఫైల్ సేవ్ అయిపోయింది. ఓకే, నేను ఏం చేస్తానంటే ఐఎమ్ క్లోజింగ్ దిస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఇప్పుడు మనం ఏ విండోలో ఉన్నాం? ఏ విండోలో ఉన్నాం? మోడల్ విండో. ఓకే, ఇప్పుడు నేను పవర్ క్వెరీ ఎడిటర్ విండోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి? గెట్ డేటా, ఫైండ్ అవుట్ ద సోర్స్, అండ్ దెన్ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. దట్ విల్ టేక్ టు పవర్ క్వెరీ. కరెక్ట్? ఇప్పుడు మనకు తెలిసిన ప్రాసెస్ అది. సో ఆ ప్రాసెస్ వచ్చి ఓన్లీ వైల్ లోడింగ్ ద డేటా. నేను డేటాను లోడ్ చేసేటప్పుడు పొరపాటున నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయకుండా లోడ్ మీద క్లిక్ చేశా అనుకుందాం. జనరల్లీ ఇట్ విల్ హ్యాపెన్ కదా, ఎవ్రీవన్ విల్ డూ దట్ వన్. సో లోడ్ మీద క్లిక్ చేయాల్సింది ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తాను, ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాల్సింది లోడ్ మీద కూడా క్లిక్ చేయొచ్చు సమ్ టైమ్స్. వన్స్ మీరు డేటా అంతా మోడల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇఫ్ యూ నీడ్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ నీడ్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్, దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తారో నౌ పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తారండి. క్లియర్? సి పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళాలి అంటే లోడ్ చేసే డేటాని తెచ్చుకునేటప్పుడే కాదు, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చు. డేటాని తెచ్చుకునేటప్పుడే కాదు, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు వెళ్ళొచ్చు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు వెళ్ళాలి అంటే క్లిక్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. మోడల్ విండోలో ఉన్న ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయండి. నౌ వాట్ ఐ హ్యావ్ టాట్ హియర్ ఇస్ Sir, I have a question. Yeah, 1 minute. So డేటా సోర్స్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి, పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది డేటా. దిస్ వన్ ఈజ్ ఆటో అండి. ఓకే, ఆటోమేటిక్గా వస్తుంది ఇది. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు.
ఓకే, మీరు ఎప్పుడైనా మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలి అంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాలి. దట్ ఆల్సో ఐ హావ్ టాట్ ఇట్. నౌ నెక్స్ట్ మనం చేసేది ఏంట్రా అంటే మాన్యువల్గా డేటాను తీసుకురావాలి. వీ నీడ్ టు గెట్ దట్ డేటా మాన్యువల్లీ. ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ పవర్ క్వెరీ ఎడిటర్లో చేస్తాం కదా, చేసిన డేటాని మనం తెచ్చుకోవాలి కదా. సో అది ఎలా తీసుకొస్తాం అనేది అట్ లేటర్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఐ విల్ టీచ్ దిస్ వన్ యాజ్ వెల్. నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. సార్ మీరు ఇంతకుముందు చెప్పారు కదా సార్, ట్రాన్స్ఫర్మేషన్ డేటా, గెట్ డేటా, ఐ మీన్ మోడల్ పేజ్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని చెప్పి క్లిక్ చేస్తే వెళ్తాము అని చెప్పి క్వరీ పేజ్కి. సో అవును. ఇది కైండ్ షార్ట్ కట్ సార్, లైక్ వి యూస్ ఇట్ యాజ్ అ షార్ట్ కట్ ఇన్స్టెడ్ ఆఫ్. ఇట్స్ నాట్ షార్ట్ కట్ అండి. యాక్చువల్లీ మీరు డేటా లోడ్ చేసేటప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళొచ్చు. ఓకే వన్స్ డేటా లోడ్ చేసేసిన తర్వాత కూడా పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలంటే యూ నీడ్ టు క్లిక్ దట్ బటన్. ఓకే. ఓకే, బట్ లోడ్ డేటా అన్నప్పుడు మాత్రం పేజ్ లోపల వెళ్ళి అక్కడ ఆప్షన్స్ లో క్లిక్ చేయాలి కదా సార్? వైల్ లోడింగ్ కరెక్ట్. ఓకే వైల్ లోడింగ్ మీరు ఏదో ఒక కనెక్టర్ యూస్ చేసి సోర్స్ సెలెక్ట్ చేసి అప్పుడు యూ నీడ్ టు డూ దట్ వన్. ఓకే, యా గాట్ ఇట్. Okay guys, any other questions? I'm open for question. Is there any confusion? Any confusion? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి గైస్. సింపుల్ ఏంట్రా అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్లోకి జంప్ చేయాలంటే చేయొచ్చు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి జంప్ చేయాలన్నా చేయొచ్చు. ఈజీలీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఓకే సార్. ఇట్స్ నాట్ ఓన్లీ వైల్ లోడింగ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో లోడింగ్ అప్పుడు చేయొచ్చు, లోడింగ్ లేనప్పుడు కూడా చేయొచ్చు. At any point we can do that. So that's it for today guys. Okay, so let me share some information. నిన్న షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఐమ్ గోయింగ్ టు షేర్ ఇట్. నా కోర్స్ కంటెంట్ నేను ఆల్రెడీ నిన్న కూడా రికార్డింగ్ మీన్స్ సెషన్లో డిస్కస్ చేశాను. అగైన్ ద కోర్స్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇన్స్టిట్యూట్ పేజ్ అండి. ఓకే, గో టు గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ and you can search for my course content as well. It is available there. Okay, so I'm going to provide all these things andy. Okay, so like 35 to 45 sessions will be there, out of which 7 to 10 sessions వచ్చి SQL మీద concentration చేస్తామండి. Okay, so next బ్యాచ్ స్టార్టింగ్ డేట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది 9 to 10 PM ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఐ విల్ బి నాట్ టేకింగ్ ఎనీ వీకెండ్ సెషన్స్. ఎందుకు అంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టాస్క్స్ ఇన్ ద వీకెండ్. వీక్ డేలో చెప్పినవన్నీ వీకెండ్లో టాస్క్లు ఇస్తానండి. ఓకే, సో కోర్స్ బెనిఫిట్స్ ఆర్ లైక్ 2 to 3 ఫ్రీ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే మీరు అనలైజ్ చేయడానికి హౌ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది అనలైజ్ చేయడానికి వాట్సాప్ గ్రూప్ ఇట్ విల్ బి క్రియేటెడ్ అండి వన్స్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత. రికార్డింగ్స్ మన కమ్యూనికేషన్ అంతా వాట్సాప్ గ్రూప్ లోనే చేస్తామండి. మీరు నాకు చేయాలన్నా, నేను మీకు చేయాలన్నా, లేకపోతే మీరు చేసుకోవాలన్నా కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ వాట్సాప్ గ్రూప్. ఓకే, రికార్డింగ్స్ విల్ బి ప్రొవైడెడ్. వీకెండ్ టాస్క్స్ ఇస్తాను. సో ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండి, బికాస్ ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఓకే, so weekday tasks also I will be giving it. I'm going to review the tasks andi. Okay, meer correct chesara, wrong chesara, so some confidence build avvali ante this is very important. Okay, so next SQL I'm going to teach SQL as well. A real time project istanandi. So once after completion of the entire course real time project load chestanu. If you complete this particular project aramse meer 3 to 4 years of experience gain cheyochu. Sample resumes will be provided which will help to build your profile. Okay, so material it's already ready. Okay, so I'm going to provide a material as well. Next interview topics kuda I will be giving it. You just need to write it down. So ఎప్పుడైనా నేను ఇంటర్వ్యూ టాపిక్స్ చెప్పినప్పుడు యూ జస్ట్ రైట్ ఇట్ డౌన్. ఓకే, సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు అండి ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. 9059868766 అండి. సో this is వెంకట్ గారు's number. So course fee is 15K అండి. So if you have any questions please let me know. Okay, then
Sorry. సార్ Real- పవర్ real బిఐ time- అడ్మిన్ కూడా అవ్వాలి. So Power BI service will come under admin and so I'm going to teach Power BI Yeah. service and Power BI desktop both. Okay. Yeah, sure. Next. I have a question. So, ఏ రోల్స్ ఉంటాయండి ఇక్కడ ఈ ట్రైనింగ్ పైన? Roles ante are you talking about job roles? యా జాబ్ డిస్క్రిప్షన్ అలాగా. See, జాబ్ రోల్స్. I am not understanding guys ఎందుకు roles గురించి అడుగుతున్నారో చెప్పరా please? This is a sincere question from my side. I want to know why you guys are asking this question. నిన్న కూడా నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఎందుకు అడుగుతున్నారో చెప్పరా ప్లీజ్? అంటే బేస్డ్ ఆన్ దాన్ని బేస్ రోల్స్. చేసుకొని సో ఎప్పుడైనా సరే మీరు బేస్డ్ ఆన్ రోల్స్ వెళ్ళకూడదండి. ఎనీవన్. ఓకే, యూ షుడ్ నాట్ గో బేస్డ్ ఆన్ ద రోల్. ఓకే, సో ఎందుకో చెప్తాను. ఓకే, సో యూ నీడ్ టు గో బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్. ఓకే, సో రోల్ మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉండదండి. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ సినారియో. ఓకే, సో ఐఎమ్ ఏ పవర్ బిఐ డెవలపర్, లేకపోతే నా వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ పవర్ బిఐ డెవలపర్ అనుకుందాం. ఓకే, సో నౌకరీలో అతను ఏం చేశాడంటే పవర్ బిఐ డెవలపర్ రోల్స్ కోసం సెర్చ్ చేశాడు అనుకుందాం. పవర్ బిఐ డెవలపర్ రోల్స్ కోసం సెర్చ్ చేశాడు అనుకుందాం. ఓకే, సో సేమ్ స్టూడెంట్ పవర్ బిఐ స్కిల్ ఉన్న జాబ్ కోసం సెర్చ్ చేశాడు. పవర్ బిఐ డెవలపర్ రోల్ కోసం ఒకరు సెర్చ్ చేశారు, పవర్ బిఐ స్కిల్ ఉన్న జాబ్ కోసం సెర్చ్ చేశారు. సో హూ విల్ గెట్ ఫస్ట్ అంటే డెఫినెట్లీ పవర్ బిఐ స్కిల్ ఉండే వాళ్ళే వస్తారండి. వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. సో పవర్ బిఐ ఇస్ ఎ స్కిల్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. ఓకే, ఒక సిఎం అనలిస్ట్ కెన్ డూ ఇట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో, లేకపోతే డొమైన్ హెచ్ఆర్ డొమైన్ లో కెన్ బి యూజ్డ్. ఓకే, సో ఇక్కడ యూ నీడ్ టు మ్యాచ్ యువర్ స్కిల్ సెట్, నాట్ ద రోల్. అగ్రీ గైస్? సో ఇన్ దాట్ వే యూ నీడ్ టు సీ ఇట్ అండి. ఓకే, సో మీరు ఏం చేయాలరా అంటే వాట్ ఎవర్ జాబ్ సెర్చ్ చేసేటప్పుడు యూ నీడ్ టు ఇట్ విల్ వేరీ అండి. ఓకే, ఇఫ్ పీపుల్ మైట్ సి ఒక పర్సన్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. కన్సల్టెంట్ మీన్స్ వాట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ గైస్? సంబడి మైట్ వర్క్ ఫర్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్, లేకపోతే సంబడి మైట్ వర్క్ యాజ్ అ అసోసియేట్. సో దట్ డజంట్ మీన్ దట్ ఆ రోల్ ఏంటి అనేది కాదు. పాయింట్ ఏంట్రా అంటే అక్కడ మీరు ఏ స్కిల్స్ యూస్ చేస్తున్నారు అనేది మ్యాటర్. సో యు ఆర్ లెర్నింగ్ పవర్ బిఐ స్కిల్ ని ఏ రోల్స్ లో మీన్స్ ఓపెనింగ్స్ లో, ఏ పర్టికులర్ ఓపెనింగ్స్ లో పవర్ బిఐ యూస్ చేస్తున్నారో చూసి ఆ పర్టికులర్ జాబ్ కి మీరు అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఈ కోర్స్ నేర్చుకుంటే నేను దేనికి ఫిట్ అవుతాను? లైక్ ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి అడ్మిన్ అన్నాడు, ఓకే, ఒక పర్సన్ వచ్చి డెవలపర్ అన్నారు. సో యూ కెన్ ఫిట్ టు ఎనీ రోల్. ఒకవేళ అడ్మిన్ కావాలంటే అడ్మిన్ రోల్స్ కి వెళ్ళొచ్చు, డెవలపర్ కావాలంటే డెవలపర్ రోల్స్ కి వెళ్ళొచ్చు, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ బోత్. కానీ రియల్ టైంలో, రియల్ వరల్డ్ లో admins don't have any opportunity andi. So only developers will be having the opportunities. See, admins will be having the opportunities, కానీ ఆ admin developer అయి ఉండాలి. So that is the point. So if you want to go only as an admin, no, then they will throw you out. Okay, so you want means you should be a developer, then you can do that admin job. Clear guys? Yes, sir. ఇస్ దిస్ క్లియర్? ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళకి క్లియరా? ఎందుకంటే బికాస్ రోల్స్ మీద మనం ఎప్పుడు ఏమీ చూడకూడదండి. ఆర్ యు గైస్ గెటింగ్ ఇట్? నేనేం చెప్పాను అర్థమైందా? లేకపోతే నేను మైట్ బి రాంగ్ కూడా అయి ఉండొచ్చు. సో మీరు అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ నేను చెప్పింది అర్థమైందా? Yes, sir. Okay, any other question? సార్ మీరు ప్రాజెక్ట్ చెప్పారు కదా, రియల్ టైం ప్రాజెక్ట్ అంటే కోర్స్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ ఎంటర్ అవుతాం కదా సార్. సో అప్పుడు ఒకవేళ క్వెరీస్ ఏమైనా ఉంటే స్టిల్ క్లాసెస్ ఉంటాయా సార్ ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు?
మీరు ప్రాజెక్ట్ చేస్తారు, కరెక్ట్? ఐ నీడ్ టు రివ్యూ ఇట్, కరెక్ట్? సో Yeah. వీ కెన్ టేక్ మీన్స్ క్వశ్చన్స్ వచ్చి క్లాసులే అవసరం లేదండి. We can anyhow we are in touch in WhatsApp. First thing is that you can call me at any time, okay, whenever I am available. You can clear out your questions, okay? అప్పటికి మీకు ఆ క్వశ్చన్స్ కూడా అర్థం కాకపోతే then we can connect. Got it, sir. ఓకే, సో క్లాస్ కోసమే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గైస్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఈరోజు నేను సెషన్ చెప్పాను, రేపు మార్నింగ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక డౌట్ వచ్చింది, యూ డైరెక్ట్లీ పింగ్ ఇట్ ఇన్ వాట్సాప్ గ్రూప్. ఓకే, నాకు పింగ్ చేయొద్దు, గ్రూప్ లో పింగ్ చేయండి, బికాస్ సేమ్ క్వశ్చన్ మైట్ కమ్ టు సమ్ అదర్ పర్సన్ కదా. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే మీ క్లాస్లో ఒక టాపిక్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఒకలాగా అర్థం చేసుకోవచ్చు, ఇంకొకరు ఇంకోలాగా అర్థం ఇంకొకరు ఇంకోలాగా అర్థం చేసుకోవచ్చు. మీ క్వశ్చన్ వేరే వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు, కానీ నేనే ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదుగా. అగ్రీ? Yes. అగ్రీ గైస్? పాసిబిలిటీస్ ఆర్ దేర్. రేపు అతనికి వచ్చింది అనుకో క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ మీ. ఓకే, ఐ విల్ బి చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను ఐ విల్ బి రెస్పాండింగ్. నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వచ్చు అనేదే పాయింట్ నాది. సో లైక్ దట్ యూ గైస్ నీడ్స్ టు హెల్ప్ ఈచ్ అదర్. అలాగే నేను కూడా హెల్ప్ చేయాలి. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో దట్ ఈస్ ద రీజన్ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్? So far, no, sir. That's it. అన్ని క్వశ్చన్స్ క్లియర్ చేశాను, రైట్? నథింగ్ ఇస్ పెండింగ్ ఫ్రమ్ మై సైడ్, అంతేగా? ఓకే, దెన్ లెట్స్ మీట్ టుమారో గైస్. టుమారో మన లాస్ట్ ఫ్రీ సెషన్ కంటిన్యూ చేద్దాం. సో విల్ బి కంటిన్యూయింగ్. నేను ఈ రోజు ఏదైతే చెప్పానో రేపు అదే చెప్తాను. అండ్ మళ్ళీ గైస్, ఎల్లుండి యూ డోంట్ come to me and ask for these 3 sessions, okay? I'm not going to start it again, okay? So we are going to continue. ఓకే, ఈ 3 ఫ్రీ సెషన్స్ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూ చేసుకుంటూ 4th సెషన్ లోకి వెళ్తాను. అగైన్ ఐ విల్ నాట్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఫ్రమ్ ద పెయిడ్ సెషన్స్. క్లియర్, రైట్? యెస్ సార్. సార్ ఒక స్మాల్ డౌట్ ఉంది. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత సర్టిఫికేషన్ అనేది నాట్ నెసెసరీ కదా సార్ వర్క్ చేసేటప్పుడు యూజువల్లీ? నాట్ నెసెసరీ. ఓకే సార్. మీరు ఎక్కడున్నారు? నేను లొకేషన్ యూఎస్‌లో ఉన్నాను సార్. యుఎస్ లో ఉన్నారా? అవును సార్. యుఎస్ లో ఎవ్రీవన్ విల్ బి సీయింగ్ సర్టిఫికేషన్స్ అండి. ఓకే. Okay, so what you need to do here is whenever you search for the opportunity, dice lo gaani ekkado choda search chestuntaru kada, lekapothe LinkedIn, anywhere. So Yes, sir. you need to check for the opportunity lo certified కావాలి అని ఉంటే then you need to at least మీరు ఒక 20 ఓపెనింగ్స్ చూసారు అనుకోండి, ఒక మినిమం ఒక 50% ఆఫ్ ద ఓపెనింగ్స్ కనుక సర్టిఫికేషన్ అడుగుతుంది అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు సర్టిఫికేషన్ చేసుకోవాలండి. ఓకే, ఇన్ ఇండియా ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇన్ ఇండియా 99% ఆఫ్ ద టైమ్ నో వన్ విల్ ఆస్క్ ఫర్ ద సర్టిఫికేషన్. Yes, sir. బట్ ఇన్ యుఎస్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండి. యుఎస్ లో ఎలా ఉంటుందిరా అంటే దే విల్ నాట్ బిలీవ్ యూ, దే విల్ బిలీవ్ యువర్ సర్టిఫికెట్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ బిలీవబిలిటీ. యాక్చువల్లీ ఆ ప్యాటర్న్ వాళ్ళు ఏదైతే ఉందో అది ఫస్ట్ నుంచి అలాగే ఉంది అండి. ఓకే, ఇఫ్ యూ డూ సర్టిఫికేషన్ మైట్ బి దే థింక్ దట్ మీకు నాలెడ్జ్ ఉంది అని. సో ఇన్ దాట్ వే దే విల్ బి కన్సిడరింగ్ యూ. ఓకే సార్. ఓకే ఓకే, ఎంతమంది ఇండియా నుంచి ఉన్నారు ఇందులో? ఎవరు లేరా? అందరు బయట నుంచేనా? ఓ సూపర్, గుడ్. దెన్ అందరూ సర్టిఫికేషన్ చేసుకోండి అయితే. ఓకే, క్లియర్? from India. Uh-huh. Myself from India. You are from I'm staying in. Ludhiana. Oh, మీ వాయిస్ you're getting క్లియర్ my లేదు. voice? హలో, Hello. ఇప్పుడు చెప్పండి. Are you able to listen my voice?
నిజామాబాదా? ఓకే, ఫైన్. సో ఇండియాలో ఉండే వాళ్ళు మాక్సిమం మీ సర్టిఫికేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. నాట్ రిక్వైర్డ్. అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం మీరు చూసుకోవచ్చు అండి దాన్ని. బట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉండే వాళ్ళు, సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. ఎందుకు అంటే ఈవెన్ ఐ హ్యావ్ సో మెనీ స్టూడెంట్స్ అండి హూ గాట్ ప్లేస్డ్ విత్ 60 lakhs 80 lakhs ప్యాకేజెస్. ఓకే, యుఎస్లో నాకు నా స్టూడెంట్స్ చాలా మంది ప్లేస్ అయ్యారు, ఆస్ట్రేలియాలో ప్లేస్ అయ్యారు, యూకేలో ప్లేస్ అయ్యారు, కెనడాలో ప్లేస్ అయ్యారు. సో అందరూ నేను మాట్లాడుతుంటాను జనరల్లీ. ఓకే, సో యుఎస్ సిచ్యువేషన్ వచ్చి సర్టిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఓకే సార్. అండ్ పవర్ బిఐ సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ ఒకటి ఇస్తుంది కదా, అదే చేయడం బెటర్ అంటారా, ఆర్ ఎనీ అదర్ సజెషన్స్? ఓన్లీ ఆ సర్టిఫికేట్కే వాల్యూ ఉంటుందండి, వేరే సర్టిఫికేట్కి ఏమి ఉండదు. ఓకే సార్. ఈవెన్ వేరే సర్టిఫికేట్ కావాలంటే మీరు ఇండియాలో బొచ్చుడు కొనుక్కోవచ్చు. సో ఇట్ ఇస్ నాట్ వర్తి. ఓకే, దానివల్ల యూజ్ లేదు మీకు. ఓకే, ఓకే గైస్, దెన్ లెట్స్ మీట్ టుమారో. థ్యాంక్ యూ ఆల్, బాయ్, గుడ్ నైట్.